తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు నిన్న నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల్లో పూర్తిగా విస్తరించాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడింది. 2 రోజుల్లో వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ వైపు ప్రయాణించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. నమోదైందని పేర్కొన్నారు. నిన్న పలు జిల్లాల్లో ఎండ తీవ్రత నమోదైందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లీలో 44.4 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 43.1, నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్, కడం పెద్దూరు మండల కేంద్రం, నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కల్దుర్తిలలో 42.9 డిగ్రీలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిలాబాద్ నుంచి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, తెలంగాణకు వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్తున్నారు, పూర్తి డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ ఇవాళ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ రేపు ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో ఇవాళ రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణ కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రానున్న 2 రోజులు వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అంతేకాకుండా చాలా జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వార్నింగ్ కూడా ఇచ్చింది. అదేవిధంగా తెలంగాణలోని నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. బామణి శ్యామ్, అలాగే చెప్పండి, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉందంటారు? బ్రాహ్మణి ఈ అకాల వర్షాలతో రైతులు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే గత 20 రోజులుగా వరి పొలంలో కోసి వరి ధాన్యాన్ని అయితే ఆరబెట్టుతున్న పరిస్థితి కనబడుతుంది. అకాల వర్షాలతో వరి ధాన్యం ఇప్పటికే చాలా సార్లు తడిసింది. ఇప్పుడు అకాల వర్షాలతో మరీ ఇంకా వరి ధాన్యం తడిసే అవకాశం ఉంది. బ్రాహ్మణి రైట్, థ్యాంక్ యూ శ్యామ్.